శ్రీనివాసరావు గారు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దర్శనానికై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల గౌరవ అధ్యక్షులు శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. హలో, శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దర్శనానికై శ్రీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. వారితో పాటు రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి గారు, సీతక్క గారు, కొండ సురేఖ గారు కూడా వారందరికీ కూడా దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల గౌరవ అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారికి దక్కన్ మానవ సేవా సమితి మరియు ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల అధ్యక్షులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మరియు దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ శతాబ్ది ఉత్సవాల గౌరవ అధ్యక్షులు వర్యులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. महाकालिकाये
గర్భగుడున్న స్వయం సేవకులకు పోలీస్ శాఖకు విజ్ఞప్తి, లైన్లు అధికంగా ఉన్నాయి. బోనాల లైను బాటా నుంచి మరియు రామ్ గోపాల్ పేట విచ్చేసినటువంటి బోనాల లైను అధికంగా ఉన్నది. దయచేసి త్వరగా భక్తులకి దర్శనం చేయించి महाकालिकाये